ఓకే. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والمرسلات عرفا. నిరాఘాటంగా ఒకదాని తర్వాత ఒకటి పంపబడే గాలుల సాక్షిగా. ఫల్ఆసిఫాతి అస్ఫా. మరి ప్రచండ వేగంతో వీచే పెను గాలుల సాక్షిగా. వన్నాషిరాతి నషరా. మేఘాలను లేపి చెల్లా చెదురు చేసే గాలుల సాక్షిగా. ఫల్ఫారికాతి ఫర్కా. మరి సత్య అసత్యాలను వేరుపరిచే వాటి సాక్షిగా. ఫల్ముల్కియాతి విక్రా. జ్ఞాపికను తీసుకువచ్చే దూతల సాక్షిగా. ఉదరన్ ఔ నుదరా. సాకులన్నింటికీ స్వస్తి పలికి సావధాన పరిచేవారు. ఇన్నమా తుఅదూన లసాదిక్. ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతున్నదో అది వచ్చి తీరుతుంది. ఫఇదన్ నుజూము తుమిసత్. నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు. వఇద సమాఉ ఫురిజత్. ఆకాశం బద్దలైపోయినప్పుడు. వఇదల్ జిబాలు నుసిఫత్. పర్వతాలు తునకలుగా చేసి ఎగుర వేయబడినప్పుడు. వఇద రుసులు ఉక్కితత్. ప్రవక్తలందరూ నిర్ధారిత సమయంలో హాజరు పరచబడినప్పుడు. లిఅయ్యి యౌమిన్ ఉజ్జిలత్. ఏ రోజు కోసం వారందరినీ వాయిదా వేసినట్టు. యౌమిల్ ఫస్ల్. తీర్పు దినం కోసం. వమా అద్రాక మా యౌముల్ ఫస్ల్. తీర్పు దినం ఏమిటో నీకేం తెలుసు. వైలున్ యౌమఇదిన్ లిల్ ముకద్దిబీన్. ధిక్కార వైఖరిని అవలంబించే వారికి ఆ రోజు వినాశనం ఖాయం. సోదర మహాశివులారా, ఈ సూరతుల్ ముర్సలాత్ ఖురాన్ క్రమంలో 77వ సూరా. సూరత్ ముర్సలాత్ గురించి సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక హదీస్ ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే, సుమారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించిన తొలి సంవత్సరాలలోనే ఇది అవతరింపచేయబడినది. ఎలా అనగా, ఎక్కడైతే ఈ సూరా వచ్చి ఉన్నదో, ఈ సూరా గురించి ప్రస్తావన సహీ బుఖారీలో వచ్చి ఉన్నదో, అక్కడ మనకేం తెలుస్తుందంటే, అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు చెబుతున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట మినాలోని కొండల్లోని ఒక గుహలో ఉండగా ఈ సూరతుల్ ముర్సలాత్ అవతరించినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని యొక్క తిలావత్ చేస్తున్నారు. నేను ప్రవక్త నోట అది వింటున్నాను, నేర్చుకుంటున్నాను. ఆ సమయంలో ప్రవక్త నోట ఫ్రెష్గా ఆ సూర యొక్క అవతరణ వెంటనే వినే తొలి భాగ్యం పొందిన వారిలో నేను. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిలావత్ చేస్తూనే ఉన్నారు. అంతలోనే ఎగిసిపడి దునికి ఒక పాము వచ్చేసింది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దానిని చంపండి. కానీ అంతలోనే అది ఎటో మాయమైపోయినది, పరిగెత్తుకుపోయింది చాలా స్పీడ్గా, వేగంగా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ కీడు నుండి
అది రక్షణ పొందింది, మరియు మీరు దాని కీడు నుండి రక్షణ పొందారు. మీరు చంపదలిచారు, అది చావకుండా పరిగెత్తుకుపోయింది, మరియు అలా పరిగెత్తిపోవడం వల్ల దాని కాటు కూడా మీకు పడకుండా, దాని నష్టం జరగకుండా, దాని కీడు నుండి మీరు కూడా రక్షింపబడ్డారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహిరంగంగా సహాబాల ముందు వారికి శిక్షణ ఇవ్వడం గాని, లేదా సహాబాలు తాము ఇస్లాం స్వీకరించి ఇస్లామీయ శిక్షణ పొందుతున్నటువంటి విషయం బహిరంగంగా స్పష్టంగా తెలియక ముందే గుప్తంగా రహస్యంగా ఎక్కడైతే వారికి ఇస్లామీయ బోధనలు వేరువేరు సందర్భాల్లో వేరువేరు గుప్త స్థలాల్లో నేర్పబడుతూ ఉండేవో అలాంటి సందర్భంలోనే ఈ సూరా అవతరించినది. హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖిస్తున్నారు, నా తల్లి ఉమ్ముల్ ఫضల్ రదియల్లాహు అన్హా చెప్పినది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వల్ ముర్సలాతి ఉర్ఫా సూరా మగ్రిబ్ నమాజ్లో చేసేవారు. ఒక సందర్భంలో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఈ సూరా తిలావత్ చేస్తున్నారు. అప్పుడు వారి యొక్క తల్లి ఉమ్ముల్ ఫضల్ ఈ తిలావత్ విన్నది. విన్న వెంటనే ఆమె చెప్పింది, తనయుడా, నీవు ఈ సూరా యొక్క తిలావత్ ఏదైతే చేసావో నాకు వెంటనే గుర్తుకొచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నేను విన్నటువంటి చివరి సూర, ప్రవక్త నోట నేను విన్న చివరి సూర ఆయన శబ్దంగా తిలావత్ చేసినది మరియు నేను విన్నది మగ్రిబ్ నమాజ్లో. ఒకానొక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మగ్రిబ్ నమాజ్లో ఈ సూర తిలావత్ చేశారు. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉంది. సోదర మహాశయులారా, మీరు ఇప్పుడు నేను మీకు వినిపించినటువంటి 3 హదీసులు ఇక్కడ తఫ్సీర్ ఇబ్ను కథీర్లో చూడవచ్చును. తఫ్సీర్ ఇబ్ను కథీర్, ఇది అరబీ తెలిసిన వారు ఈ యొక్క tafsir.app అని ఏదైతే చూస్తున్నారో, TAFSIR.app తఫ్సీర్ యాప్, ఇందులో చాలా తఫ్సీర్లు ఉన్నాయి. ఇది తఫ్సీర్ ఇబ్ను కసీర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది మొదటి హదీస్, తర్వాత ఇది రెండవ హదీస్, ఇది మూడవ హదీస్ ఏదైతే నేను ఇప్పుడు మీకు వినిపించాను. ఈ హదీసుల ద్వారా మనకు బోధపడిన ఒక విషయం ఏంటి గ్రహించారా మీరు? ఇప్పుడు నేను చెప్పినటువంటి హదీసుల ద్వారా బోధపడిన కొన్ని విషయాలు. ఒకటి, బహిరంగంగా ప్రచారం మొదలు కాని రోజుల్లో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా సహాబాలకు వ్యక్తిగతంగా గాని కొందరిని కూడబెట్టి గాని గుప్తమైన రీతిలో వారికి ఇస్లామీయ బోధనలు ఇచ్చేవారు. మనం ఈ రోజుల్లో ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాము, కానీ మన పిల్లలకు మనం ఈ ఇస్లామీయ శిక్షణ, ఖురాన్ యొక్క బోధన, ఖురాన్ వినిపించడం, నేర్పించడం, స్వయం మనకు ఖురాన్ రాకుంటే వచ్చే వారి ద్వారా మన సంతానానికి వినిపించడం, ఇది మనపై ఉన్నటువంటి చాలా పెద్ద బాధ్యత. మరో విషయం మనకు బోధపడినది, సర్వసామాన్యంగా మగ్రిబ్ నమాజ్లో చిన్న సూరాల తిలావత్ జరుగుతూ ఉంటుంది. వాస్తవమే, చిన్న సూరాల తిలావత్ జరుగుతూ ఉంటుంది. అయితే మగ్రిబ్ నమాజ్లో చిన్న సూరాల తిలావతే ప్రవక్త వారి అలవాటు. కానీ అప్పుడప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మగ్రిబ్ నమాజ్లో కొంచెం పెద్ద సూరాలు కూడా చదివేవారు. ఎలాగైతే మీరు ఈ సూరా, ఇందులో 50 ఆయతులు ఉన్నాయి. అలాగే వేరే సహీ ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది
ఒక సందర్భంలో మగరిబులో సూరతు తూర్ కూడా చదివారు అని. ఈ సూరాలో అల్లాహు తఆలా ప్రవక్త తొలి సంవత్సరాల్లోనే, ప్రవక్త పదవి పొందిన తొలి సంవత్సరాల్లోనే అవతరించిన ఈ సూరాలో అల్లాహు తఆలా ప్రళయం గురించి, అది తప్పకుండా సంభవిస్తుంది అని, దాని వాగ్దానం మీకు చేయబడుతుంది అని నొక్కి చెప్పాడు. ఇంకా ఈ సూరాలో ప్రళయం సంభవించే రోజు ఈ సృష్టిలోని బ్రహ్మాండమైన పెద్ద పెద్ద సృష్టి రాసులు, వాటి యొక్క పరిస్థితి ఏమవుతుందో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు కేవలం అనువాదం చదివినా గాని ఈ విషయం మీకు చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించవచ్చును, మనం ఆయత్ నంబర్ ఇక్కడ చూడండి, ఆయత్ నంబర్ 8 నుండి ఆయత్ నంబర్ 7లోనైతే వాగ్దానం, 8లో నుండి ఆయత్ 8 నుండి ఆ తర్వాత కొన్ని ఆయతులలో ఆ రోజు నక్షత్రాల విషయం, పర్వతాల విషయం, ఆకాశాల విషయం, మరియు ప్రళయం సంభవించిన తర్వాత అల్లాహు తాలా ప్రవక్తలందరినీ జమ చేసే విషయం, వారిని ఎందుకు పంపబడినది అన్నటువంటి ప్రశ్న వారితో అడగడం జరుగుతుంది. వారు వాటిని నెరవేర్చారా, ఏ బాధ్యతనైతే అల్లా వారిపై వేశాడో, మరియు ప్రజలందరినీ కూడా మీరు ప్రవక్తలను విశ్వసించారా, నమ్మారా, వారి యొక్క ఆహ్వానంపై లబ్బైక్ అని హాజరయ్యారా, ఇంకా ఆ తర్వాత ఆ రోజు ఏ తీర్పు జరగనున్నదో దాని గురించి, ఏ తీర్పు జరగనున్నదో దాని గురించి, మరియు ఆయత్ నంబర్ 15ను గమనించండి, మీరు ఆశ్చర్యపోతారు, భయకంపితులైపోతారు. ఏమిటని? ఆ రోజును ధిక్కరించే వారి పరిస్థితి ఎంత వినాశనంగా ఉంటుందో. అల్లాహు అక్బర్. ఆ తర్వాత అల్లాహు తాలా గత జాతుల కొన్ని విషయాల గురించి హెచ్చరించి, మనిషి యొక్క పుట్టుకను గురించి, ఏమిటి మేము మిమ్మల్ని అల్పమైన నీళ్లతో వీర్య బిందువుతో సృష్టించలేదా, మరి దానికి సంబంధించిన కొన్ని మాటలు, కొన్ని విషయాలు ఉన్నాయి. మళ్ళీ అల్లాహు తఆలా మనకు అనుగ్రహించిన విషయం, ఈ భూమి మన కొరకు అల్లాహు తఆలా ఎలా చేశాడు, ఇక్కడ మనం జీవించడానికి చాలా సున్నితంగా ఉండడానికి 25వ ఆయతలో. ఆ తర్వాత మరికొన్ని అనుగ్రహాలు ఈ లోకంలోనివి. మళ్ళీ అల్లాహు తఆలా ఆ ప్రళయ దినం గురించి ఆయత్ నంబర్ 30 నుండి గనక మీరు గ్రహిస్తే, ధిక్కరించే వారికి, అవిశ్వాసులకు ఏ ఏ శిక్షలు ఉంటాయో భయంకరమైనవి, నరకం యొక్క శిక్షలు ఎంత ఘోరమైనవిగా ఉంటాయో వాటి గురించి తెలపడం జరిగింది. ఆ తర్వాత అల్లాహు తఆలా ఆయత్ నంబర్ 41 నుండి విశ్వాసులకు, విశ్వసించిన వారికి, ఆ పారలోక దినాన్ని నమ్మి దాని ప్రకారంగా ఈ లోకంలో జీవితం గడిపిన వారికి ఏ అనుగ్రహాలు ఉంటాయో అవి తెలియజేయడం జరిగింది. అర్థమైంది కదా, గ్రహించారు కదా మీరు? అయితే ఈ విధంగా సోదరు మహాశయులారా, ఈ సూరాలో ప్రవక్త యొక్క పదవి తొలి సంవత్సరాల్లోనే అవతరించిన సూరాలో ఒకవైపున విశ్వాసులకు ప్రత్యేకంగా ఏ బోధనలు ఇవ్వబడుతున్నాయో, పరలోకం గురించి ఎలా వారి యొక్క విశ్వాసం ఉండాలి అనేది నేర్పడం జరుగుతుంది. ఆ విశ్వాస ప్రకారం ఇహలోకంలో మన ఆచరణ ఎలా ఉండాలి అన్నది కూడా తెలుపడం జరుగుతుంది. మరియు అవిశ్వాసులకు ఇందులో హెచ్చరిక కూడా ఉంది. ఇక రండి, మన అలవాటు ప్రకారం మనం ఈ సూరాలోని ముఖ్యమైన కొన్ని పదాల అర్థాలు తెలుసుకొని, ఆ తర్వాత వ్యాఖ్యానం మరియు ఈ సూరాలోని ఆయతులలో, తఫ్సీర్లో మనకు బోధపడుతున్న విషయాల గురించి తెలుసుకుందాము. అయితే వావ్ అని ఏదైతే మీరు చూస్తున్నారో, మొట్టమొదటి అక్షరం ఈ సూరా యొక్క ప్రారంభంలో వల్ ముర్సలాత్ లోని వావ్, ఇది కసం,
ప్రమాణం గురించి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా మీరు కొన్ని సూరాలలో కొన్ని ఆయతులలో ఈ విషయం చదివి ఉన్నారు. ఆ సందర్భంలోనూ కూడా నేను చెప్పి ఉన్నాను మీకు. వావ్, బా మరియు తా, వల్లాహి, బిల్లాహి, తల్లాహి, ఇవి అక్షరాలు ప్రమాణం కొరకు ఉపయోగించబడతాయి. ఒక సెకండ్. ఆ తర్వాత పదం మీరు చూస్తున్నారు, అల్ ముర్సలాత్. ముర్సలాత్ అంటే పంపబడినవి. ముర్సలాత్ అంటే పంపబడినవి. అయితే ఇక్కడ ఏంటి అవి? అనువాదంలోనైతే మీరు చూస్తున్నారు గాలులు అని. కానీ మనకు వ్యాఖ్యానాల ద్వారా తెలిసే విషయం, ఇందులో రెండు భావాలు ఉన్నాయి. కింద దీని యొక్క వ్యాఖ్యానం ఏదైతే అహ్సనుల్ బయాన్లో ఉందో మీరు చూడవచ్చును. దైవదూతలు అని కూడా ఒక భావం, అలాగే ఈ గాలులు అని కూడా మరొక భావం. ఇక వ్యాఖ్యానంలో దాని వివరాలు మనం తెలుసుకుందాము. కానీ ముర్సలాత్ అని ఏదైతే ఉందో దాని భావం పంపబడేవి, పంపబడే. ఉర్ఫా, ఉర్ఫాకు ధర్మవేత్తలు రెండు మూడు భావాలు తెలియజేశారు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు. ఇక్కడ ఒక భావం అందులో అనువాదంలో వచ్చి ఉన్నది. ఏం కనబడుతుంది మనకు? ఒక భావం ఒక దాని తరువాత ఒకటి నిరాఘాటంగా. నిరాఘాటంగా, ఈ నిరాఘాటంగా అని ఏదైతే ఉందో ఉర్దూలో అంటారు దాన్ని ముసల్సల్ లేదా పై దర్ పై, ఒకదాని వెనుక ఒకటి వచ్చేదాన్ని అలా చెప్పడం జరుగుతుంది. ఇక మరొక భావం ఉర్ఫ్, ఇది తెలిసినది. మరొక భావం దీనిది మేలు. ఇవన్నీ భావాలు కూడా ఉన్నాయి. కనీసం ఈ మూడు మీరు రాసుకోండి. నిరాఘాటంగా, రెండవది తెలిసినది అని ఏమంటారు, ఉర్దూలో కూడా వాడుకుంటామను. ఏ ఉర్ఫ్ మే హై అంటే ఇది ప్రచురితమైనది, చెలామణిగా ఉన్నది, అందరికీ తెలిసిన విషయం. ఈ భావం, దాన్ని మనం ఏం తీసుకుంటున్నాము? తెలిసినది. మూడవది, మూడవది ఏం చెప్పాను? మేలు, శుభము. ఫ, మరి అన్న భావంలో అది కూడా ప్రమాణం కింద లెక్కించబడుతుంది. ఆసిఫాత్, ఆసిఫ ప్రచండ వేగంతో వీచే పెనుగాలులు. మీరు సంక్షిప్తంగా రాయనంటే పెనుగాలులు లేక ప్రచండ వేగంతో వీచే పెనుగాలులు. ఖురాన్లో వేరే సందర్భాల్లో కూడా ఈ పదాలు వచ్చి ఉన్నాయి. ఆసిఫ్ ఉదాహరణకి ఇక్కడ చూస్తున్నారు మీరు. సూర 10 ఆయత్ నంబర్ 22 రాసుకోండి. మీరు ఏదైనా తౌహీద్ యొక్క బోధన ఎవరికైనా చేస్తున్న సందర్భంలో ఈ ఆయత్ చాలా పనికి వస్తుంది మీకు. ఏ ముస్లింలైతే అల్లాతో పాటు వేరే కొందరు వలీలను, బాబాలను నమ్ముతారో వారికి బోధ చేయడానికి కూడా ఈ ఆయత్ సూర యూనుస్ ఆయత్ నంబర్ 22 చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ రీహున్ ఆసిఫ్, రీహున్ ఆసిఫ్ దాని యొక్క అర్థం ఇక్కడ ఉంది, ఉధృతమైన గాలి వీస్తుంది. అలాగే ఈ ఆసిఫ్ అన్నటువంటి పదం ఇక్కడ కూడా ఉంది. దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. అవిశ్వాసులు విశ్వాస మార్గాన్ని అవలంబించనంత వరకు వారు చేసుకున్న సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. దాని గురించి అల్లా ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఇష్తద్దత్ బిహి రీహు ఫీ యౌమిన్ ఆసిఫ్, తుఫాను రోజున వీచే పెను గాలి వాతన పడిన బూడిద లాంటివి. ఇక్కడ తుఫాను రోజున వీచే పెనుగాలి.
చూస్తున్నారు కదా. అయితే ఈ విధంగా దీని యొక్క ప్రస్తావన అనేక వేరు సందర్భాల్లో కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మనం చదువుతున్నది అల్ ఆసిఫా, పెనుగాలులు, ప్రచండ వేగంతో వీచే పెనుగాలులు. అస్ఫా, ఆసిఫా నుండే ఉంది అంటే దానినే మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది గనక ప్రచండ వేగంతో అని తీసుకోవడం జరిగింది భాగం. వన్ నాషిరాతి నష్రా, నాషిరాత్, నాషిరాత్ అంటే హైలానా, చెల్లా చెదురు చేసే, చెల్లా చెదురు చేసే. ఏంటి ఇక్కడ చెల్లా చెదురు చేసే? ఇక్కడ ఒకవేళ గాలుల భావంలో తీసుకుంటే మేఘాలను లేపి చెల్లా చెదురు చేసే. ఎందుకంటే సోదర మహాశివులారా, ప్రియ విద్యార్థుల శ్రద్ధ వహించండి. ఈ గాలి ఏదైతే ఉందో, ఇక మాట వచ్చేస్తుంది గనక నేను కొంచెం వివరణ ఇచ్చేస్తున్నాను. గాలులు అల్లా యొక్క సృష్టిలో చాలా పెద్ద సృష్టి, మరియు అల్లా యొక్క సృష్టిలో చాలా విచిత్రమైన సృష్టి, చాలా విచిత్రమైన సృష్టి. దీని యొక్క విచిత్రత మీరు గ్రహించాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఇంతకుముందే, ఆయత్ నంబర్ 22 సూర యూనుస్ లో మీరు దాన్ని సేవ్ చేసుకోండి మీ దగ్గర అని. ఒక్కసారి మీరు అనువాదం చూడండి. గాలుల 2 రకాలు అందులో చూపబడ్డాయి. ఒకే ఆయతలో 2 రకాల ప్రస్తావన ఉంది. శ్రద్ధ వహించండి. ఆయనే మిమ్మల్ని భూమిలోను సముద్రంలోను నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు అవి ప్రజలను సానుకూలమైన గాలుల ద్వారా, గమనించండి ఇక్కడ, సానుకూలమైన గాలుల ద్వారా తీసుకుపోతుంటాయి. అనుకూల పవనాలకు ప్రజలు ఆనందడోలికల్లో తేలియాడుతుండగా, అంటే ఏమంటాం మనం, మందహాసమైన మంచి వాతావరణంలో చాలా సున్నితమైన గాలులు వీస్తూ ఉన్నాయి. ఎంత ఆనందంగా ఉంటాము. అది కూడా మరి సముద్రంలో, పెద్ద పెద్ద నదులలో, పెద్ద పెద్ద ఓడలపై, పడవలపై, షిప్ల మీద ప్రయాణం చేస్తూ దాని టాప్ లో కూర్చుండి మంచి గాలులు వీస్తూ ఉంటే ఎంత ఆనందంలో ఉంటారు. గాలి యొక్క ఒక రకం ఇది. కానీ ఏమవుతుంది, అకస్మాత్తుగా వారిపై ఉద్ధృతమైన గాలి వీస్తుంది. అల్లాహ్, చూసారా? ఒకే ఆయతలో అల్లాహు తాలా 2 సార్లు ఇక్కడ చూస్తున్నారా, బిరీహిన్ తయ్యిబా, రీహిన్ తయ్యిబా, మరియు ఇక్కడ రీహున్ ఆసిఫ్. రీహున్ తయ్యిబా ఆనందకరమైన గాలి, రీహున్ ఆసిఫ్ ఉధృతమైన గాలి. ఏమవుతుంది, అన్ని వైపుల నుంచి వారిపై అలలు వచ్చి పడతాయి. ఇక గాలిలో ఉన్నటువంటి సున్నితము, మందహాసము, ఆ గాలిలో ఉన్నటువంటి ఏ ఆనందము మనకు ఏర్పడిందో అది మారిపోయింది. ప్రచండమైన గాలులు వీచడం మొదలుపెట్టింది. అప్పుడు దానివల్ల సముద్రపు యొక్క అలలు వారి మీద వచ్చి పడతాయి. తాము ఆపదలో దారుణంగా చిక్కుకుపోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. ఆ క్షణంలో తమ విశ్వాసాన్ని అల్లాహకే ప్రత్యేకించుకొని, అల్లా, నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమై ఉంటాము అని మొరపెట్టుకుంటారు. గమనించారా? నేను చెప్పదలిచింది ఏంటి ఇక్కడ, అల్లా యొక్క గాలి ఏదైతే ఉందో అది చాలా విచిత్రమైనది. ఖురాన్లో అనేక సందర్భాల్లో ఆ గాలి యొక్క ప్రస్తావన ఉంది. ఈ గాలిలో ఎంతటి శక్తి ఉంది. అల్లాహ్ అక్బర్. పెద్ద పెద్ద మేఘాలను ఒక చోట నుండి మరొక చోటకు తీసుకు వెళ్ళడం గాని, మేఘాలను కలపడం గాని, వేరు చేయడం గాని, ఆ నీటితో నిండి ఉన్న మేఘాలను సైతం ఒక చోట నుండి మరో చోట కదిలించి తీసుకువెళ్ళి అల్లా యొక్క ఇష్ట ప్రకారం
వర్షం లాభదాయకమైన వర్షం కురవాలా? లాభదాయకమైన వర్షం అయితే దానికంటే ముందు వీచే గాలులు దాని ప్రకారంగా ఉంటాయి. ఒకవేళ ఏమైనా పరీక్షగా శిక్షకు గురి చేసేటువంటి ఉండేది ఉంటే దాని ప్రకారంగా ఆ గాలులు ఉంటాయి. అల్లాహ్. ఇంకా గాలుల యొక్క ప్రస్తావనలో వేరే ఆయతులు మీరు రాసినా కానీ ఇన్షాల్లా దాంట్లో మీకు దొరుకుతాయి. రీహిన్ అన్న పదం మన తెలుగు అసలు బయాన్ డాట్ ఏబి అని వెబ్సైట్ చెప్పాను కదా, అందులో కూడా మీరు వెతకవచ్చు. అయితే రండి, మనం పదాల యొక్క ముఖ్య అర్థాలు ఏవైతే తెలుసుకుంటున్నామో అందులో భాగంగా ఫల్ ఫారికాతి ఫర్కా, ఇక్కడి నుండి పై మూడు ఆయతుల గురించి ఇమాం ఇబ్ను కథీర్ మరియు ఇమాం తబరీ ఏమంటారు? పైన మూడు ఆయతులు ఏదైతే చదివామో, వల్ ముర్సలాతి ఉర్ఫా, వల్ ఆసిఫాతి అస్ఫా, వల్ నాషిరాతి నష్రా, గాలుల గురించి ఉన్నాయి. కానీ ఫల్ ఫారికాతి ఫర్కా, ఫల్ ముల్కియాతి దిక్రా, ఈ రెండు ఆయతులు 4 మరియు 5వ నంబర్ ఆయతులు దైవదూతల గురించి ఉంది అని అంటారు. ఏముంది ఇందులో? సత్యాలను వేరుపరిచే వారి సాక్షిగా. అయితే ఒకవేళ గాలులు అయితే ఆ గాలులు మేఘాలను ఏదైతే వేరుపరుస్తాయో వాటి ప్రస్తావన. ఒకవేళ దైవదూతలు ఏదుంటే వారు తీసుకొచ్చేటువంటి వార్తలు, అల్లాహ్ వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మరియు జిబ్రీల్ అలైహిస్సలాం తీసుకొచ్చేటువంటి ఈ అల్లాహ్ యొక్క సందేశం. ఇందులో ఫుర్ఖాన్ అని మనం అంటాము కదా, అంటే ఏంటి? సత్యాల మధ్యలో వేరు చేసేటువంటి విషయాలు, మరియు విశ్వాసం అవిశ్వాసం మధ్యలో, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఫల్ ముల్కియాతి విక్రా, జ్ఞాపికను తీసుకువచ్చే దూతలు సాక్షిగా. ఈ దూతల విషయం ఒకవేళ గాలులు అని తీసుకుంటే భావం ఇక్కడ ఈ గాలులు ఏదైతే వీస్తాయో ఇందులో ఉపదేశాలు ఉంటాయి. ఎలాంటి ఉపదేశాలు ఉంటాయి? వాటి ద్వారా విశ్వాసులు గ్రహించి అల్లాహ్ అనుగ్రహాలను ఉజ్రన్, ఉజ్రన్ అంటే ఇక్కడ సాకు, ఓ అల్లాహ్ మాతో తప్పు జరిగింది, మేము ఇప్పటివరకు విశ్వాస మార్గంలో ఉన్నాము, ఓ అల్లాహ్ మాతో తప్పు జరిగింది, ఇప్పటి వరకు మేము పాపంలో ఉన్నాము, ఓ అల్లాహ్ మాతో తప్పు జరిగింది, ఇప్పటి వరకు సత్యాన్ని తెలుసుకోలేక ఉన్నాము, మమ్మల్ని క్షమించు అని వారు సత్య మార్గాన్ని అవలంబిస్తారు. మరెవరైతే ఇలా అవలంబించరో వారికేంటి? నుజ్రా, సావధానపరిచే అని ఇక్కడ తీసుకున్నారు. హెచ్చరించే. నదీర్ అంటే హెచ్చరించడం అని మనం ఇంతకుముందు విన్నాము కదా. అల్ ముల్కియాత్ తీసుకువచ్చే అనవచ్చు, వేసే అని అనవచ్చు. విక్రా జ్ఞాపిక, ఉపదేశం. ఉజ్రన్ సాకులు చెప్పడం. నుజ్రన్ హెచ్చరించడం. అయితే ఎవరైతే విశ్వాస మార్గాన్ని అవలంబించారో వారి కొరకు ఇవి హెచ్చరికగా ఉంటాయి. ఇక ఇక్కడ విషయం గమనించండి మీరు. ఇన్నమా తూఅదూన మీతో వాగ్దానం చేయడం జరుగుతుంది, మీకు వాగ్దానం చేయబడుతున్నది. లవాఖి, లా ఇక్కడ తప్పకుండా అన్నటువంటి భావంలో వస్తుంది. లవాఖి తప్పక వచ్చి తీరుతుంది. ఫైదన్ నుజూము, అన్నుజూమ్ నక్షత్రాలు. తుమిసత్, తమస యత్మిసు అని అంటారు. తుమిసత్ అంటే కాంతి విహీనమైపోవడం. అస్సమా ఆకాశం. ఫురిజత్ బద్దలైపోవడం, తెరిచివేయబడడం. అల్ జిబాల్ పర్వతాలు. నుసిఫత్ తునాతునకలుగా, నుజ్జు నుజ్జు చేయబడడం. అర్ రుసుల్ ప్రవక్తలు. ఉక్కితత్ నిర్ధారిత సమయంలో హాజరుపరచబడం. లిఅయ్యి యౌమ్
ఏ రోజు గురించి? ఉజ్జిలత్, వాయిదా వేసినట్లు. ఈ దేని గురించి వాయిదా వేసినట్లు, ఏంటి భావం? వ్యాఖ్యానంలో చెప్తాను. లియౌమిల్ ఫస్ల్. ఫస్ల్ అంటే ఇక్కడ తీర్పు, ఫైస్లా. యౌమ్, దినం. వమా అద్రాక మా యౌముల్ ఫస్ల్. మీకేమి తెలుసు ఆ తీర్పు దినం అంటే ఏమిటో? వైలు యౌమఇదిల్ ముకద్దిబీన్. ఆ రోజు ధిక్కరించే వారికి. వైల్, వినాశం. యౌమఇదిన్, ఆ రోజు. అల్ ముకద్దిబీన్, ధిక్కరించేవారు. ఇక రండి, శ్రద్ధ వహించండి. ఇప్పుడు మనం సూరతుల్ ముర్సలాత్ యొక్క వ్యాఖ్యానం తెలుసుకోబోతున్నాము. ఈ మధ్యలో కూడా కొన్ని ముఖ్య విషయాలు వచ్చేసాయి. ప్రియ విద్యార్థులారా, సూర ముర్సలాత్ మక్కాలో అవతరించిన సూర మరియు చాలా ముఖ్యమైన సందేశాలు ప్రత్యేకంగా పరలోకానికి సంబంధించి. అయితే ఇక్కడ ప్రళయం సంభవిస్తుంది అన్న విషయం, ప్రళయం సంభవించే రోజు ఏం జరుగుతుంది, ప్రళయం సంభవించిన తర్వాత తీర్పు దినం, దాని గురించి, మరియు నరకం, స్వర్గం. నరకం యొక్క శిక్షలు ఎలా ఉంటాయి, వాటిలో కొన్ని, స్వర్గం యొక్క అనుగ్రహాలు ఎలా ఉంటాయి, వాటిలో కొన్ని విషయాలు చెప్పడం జరిగినది. అయితే ఈరోజు మనం చదివినటువంటి ఆయతులలో ముందు 5 ఆయతులు ఏవైతే ఉన్నాయో, 1 నుండి 5 వరకు, ఇందులో 5 విషయాల ప్రమాణాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అల్లా ప్రమాణం చేసి చెప్పే అవసరం లేదు. కానీ అల్లా ఏదైనా విషయం ప్రమాణం చేసి చెబుతున్నాడంటే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఆ విషయం యొక్క ప్రాముఖ్యత, విలువను మనం గ్రహించడానికి, అల్లా యొక్క ఏ మాట అయినా కానీ అది ప్రమాణంతో కూడి లేకపోయినా మనం నమ్మవలసిందే. కానీ ఎంతో మంది అల్లా యొక్క మాటకు విలువనివ్వరు. ఈ ప్రమాణంతో చెబితే కనీసం వారు దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి. మరియు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో మనం తెలుసుకున్నాము, అల్లాహు తాలా తన సృష్టిలో తనకు ఇష్టమైన దాని ప్రమాణం చేయవచ్చును. కానీ మనం దాసులం, అల్లాహ్ తప్ప వేరే ఎవరి ప్రమాణం చేయకూడదు. కేవలం ఒక్క అల్లాహ్ ప్రమాణం మాత్రమే మనం చేయాలి. అల్లాహ్ యొక్క ప్రమాణం తప్ప వేరే ఎవరు ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా, ఏది మన దృష్టిలో ఎంత ప్రియమైనా దాని ప్రమాణాలు మనం చెయ్యకూడదు. చివరికి మనలో ఎంతో మందికి అలవాటు ఉంది కదా, తల్లి ప్రమాణం, తండ్రి ప్రమాణం, నా కొడుకు ప్రమాణం అని తల మీద చెయ్యి వేసి ప్రమాణాలు చేస్తారు. ఇవన్నీ కూడా మనల్ని షిర్కులో చేరవేస్తాయి. ఇక అల్లాహు తాలా 5 విషయాల ప్రమాణం ఇక్కడ చేశాడు. ఆ 5 విషయాలు గాలుల గురించి, దైవ దూతల గురించి, రెండిటి గురించి కావచ్చు. అయితే అక్కడ వాటి యొక్క భావాన్ని మనం గ్రహించాలి. ఇందులో ముఖ్యంగా నేను ఇంతకుముందే చెప్పినట్లుగా గాలి అల్లా యొక్క సృష్టిలో ఎంత బ్రహ్మాండమైన, ఎంత పెద్ద సృష్టి, విచిత్రమైనది. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్నో ఉద్దేశాల కొరకు అల్లాహు తాలా పంపుతూ ఉంటాడు. ఆ విషయాన్ని గ్రహించాలి. మరియు అల్లాహు తాలా ఆ 5 విషయాల ప్రమాణం చేసి ఏమంటున్నాడు, ఉదరన్ ఔ నుదరా. ఇక ఈ అనుగ్రహాలు మేము ఏదైతే పంపుతున్నామో వీటి ద్వారా మనిషి అల్లా యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఇకనైనా కృతజ్ఞత భావం అవలంబించి అల్లాకు నిజమైన రీతిలో నాలుకతో, మనస్సుతో, ఆచరణ రూపంలో కృతజ్ఞత చెల్లిస్తూ ఇప్పటి వరకు ఏ అశ్రద్ధ జరిగినదో దానిపై అల్లాతో క్షమాపణ కోరుకొని, ఓ అల్లా, ఇది నాతో జరిగిన తప్పు అని తన సాకు అల్లా ముందు పెట్టుకోవాలి. అలా కాకుంటే, అలా చెయ్యకుంటే గమనించాలి, గత జాతులను కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. మీకంటే శక్తిలో, శారీర వైడూర్యంలో,
మరియు అన్ని రకాల ఇహలోక అనుగ్రహాలు పొందడంలో మీకంటే చాలా పొడుగైన వయస్సు ఉండి చాలా శక్తి గలవారు ఈ లోకంలో వచ్చారు. ఎప్పుడైతే వారు తిరస్కరించారో ఈ గాలుల ద్వారానే వారిని నాశనం చేయడం కూడా జరిగింది. అల్లాహ్ చదివారు కదా సూరతుల్ హక్కా స్టార్టింగ్ లోనే. అల్లాహు తాలా ఆద్ జాతి వారిని, ఆద్ జాతి గురించి తెలుసు కదా, ఎంత పొడవుగా ఉండేవారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద క్రేన్లతో ఎన్నో టన్నుల పెద్ద పెద్ద బండలను ఒక చోట నుండి మరో చోటకి జరపడం గాని, ఎత్తడం గాని, దించడం గాని జరుగుతుందో అలాంటి అంతటి పెద్ద పెద్ద బండలను ఆద్ జాతి మనుషులు లేపేవారు తమ చేతులతో. ఇప్పటికీ కొన్ని చోట్ల, కొన్ని కోటల్లో ఫోర్ట్స్ అని అంటారు కదా, అనంతాపురం అని అంటారా, కోర్ట్, ఫోర్ట్ అలాంటి చోట పాతవి చూస్తాము కూడా మనం. అంతటి పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి శక్తి సామర్థ్య రూపంలో పెద్ద ఎత్తైన కొండల్లో వాటిని తవ్వి తమ ఇష్ట ప్రకారం ఇల్లు ఎంతో అందంగా తయారు చేసిన వారు అల్లాను నమ్మలేదు, పరలోక దినాన్ని విశ్వసించలేదు, ఏ ప్రవక్త పంపబడ్డారో ఆ ప్రవక్తను అనుసరించలేదు. అల్లా ఈ గాలుల ద్వారా ఎలా వారిని నాశనం చేశాడు? అల్లా ఏమంటున్నాడు, మీరు ఒక ఖజూరపు చెట్టు, మనం మన ప్రాంతాల్లో ఈత చెట్లు అని చూస్తాము కదా, చూడడానికి ఖజూరపు చెట్టు, ఈత చెట్టు చూడడానికి దాని యొక్క రూపం ఒకే రకంగా ఉంటుంది సుమారు. అది మొత్తానికే దాని యొక్క వ్రేళ్ళ నుండి పడి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎలా ఎంత పొడుగ్గా ఉన్నా గాని దాని లోపల నుండి మొత్తం గుజ్జుపోయి అది ఎలా ఏర్పడుతుంది? చాలా తేలికగా ఉంటుంది, ఏ బరువు లేకుండా. ఆ ఆద్ జాతి పెద్ద పెద్ద పొడవైన మనుషులు దానికంటే అధ్వానంగా పడిపోయారు ఈ గాలుల వల్ల. అల్లా వారిని ఆ విధంగా నాశనం చేశాడు. అదే విషయం అందులో అలం నుహ్లికిల్ అవ్వలీన్ థుమ్మ నుత్బిఉహుముల్ ఆఖరీన్ ఆయత్ నంబర్ 16, 17 తర్వాత కూడా వస్తుంది. అయితే సోదర మహాశయులారా, అల్లాహు తాలా ప్రమాణం చేసిన వెంటనే, ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాము, ప్రమాణాలు చేసిన వెంటనే దేని గురించి ప్రమాణం చేస్తున్నాడు అల్లాహు తాలా అది చూడాలి. ఇక్కడ ఏముంది? ఆయత్ నంబర్ 7లో ఇన్నమా తుఅదూన లవాఖి, మీకు వాగ్దానం చేయబడినది తప్పకుండా అది వచ్చి తీరుతుంది. భయం గురించి అల్లాహు తాలా ఇంత నొక్కి చెబుతున్నాడంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలో అర్థం చేసుకోవాలి. మనం అన్ని రకాల అశ్రద్ధతలను వదులుకోవాలి. ఇక్కడ మరొక విషయం మీరు గమనించండి, ప్రళయం ఎంత సత్యము, ప్రళయం రావడం ఎంత అనివార్యము, అనుమానం లేని విషయము. ప్రపంచ వ్యామోహంలో పడి ఉన్న మనుషులు దాన్ని నమ్మడం లేదు. చివరికి మనం ముస్లింలం అని అనుకునే వాళ్ళము కూడా పరలోకం ఉంది అని నమ్ముతాము, కానీ దాని పట్ల ఉండవలసిన నిజమైన భయం మనలో లేదు కదా. అందుకొరకే మన జీవితాల్లో తౌహీద్ లేదు, అందుకే మన జీవితాల్లో ఇత్తిబాయ్ సున్నత్ లేదు, అందుకే మన జీవితాల్లో పుణ్యాల వైపు, పరలోకం వైపు పరుగు లేదు కదా. అందుకే అల్లాహు తఆలా వేరు వేరు రీతిలో, వేరు వేరు పద్ధతుల్లో ఈ పరలోకం గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మీరు ఇంతవరకు చదివిన సూరాలలో కూడా గమనించండి, సూరతుల్ హక్కా అయితేనేమి, సూరతుల్ మఆరిజ్ అయితేనేమి, తక్కువ జ్ఞానం గల వారు ఏమనుకుంటారు, ఏంటి పరలోక విషయం ఎన్నిసార్లు పరలోకం 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 అని చెప్తున్నారు. ఇలా చిరాకు చెందకండి. ఖురాన్లో ఏదైనా సూరా కొన్ని ఆయతుల మాట వదలండి, ఒక్క అక్షరం కూడా వృధాగా లేదు.
ఏదైనా ఒక విషయం ప్రస్తావన మాటి మాటికి వస్తుంది అంటే అందులో ఎక్కడైనా మార్పులు ఉన్నాయి. ఎందుకు మార్పులు అంటే ఏంటి? అస్తగ్ఫిరుల్లా, అది ఖురాన్లో మార్పులు అట్లా అనడం లేదు నేను. అంటే పద్ధతి మార్చి వివిధ రూపంలో అల్లాహ్ మనకు తెలియజేస్తున్నాడు, నచ్చ చెబుతున్నాడు. ఎందుకు? ప్రజలు వారి యొక్క అర్థం చేసుకునే విధానాలు వేరువేరుగా ఉంటాయి గనక. అందుకొరకే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల ప్రమాణం అయితే, మరికొన్ని సందర్భాల్లో కొన్ని వేరే విషయాల ప్రమాణం. ఒక చోట ప్రళయం యొక్క ప్రస్తావన ఒక రీతిలో జరిగితే మరో చోట మరో రీతిలో ఉంటుంది. ప్రళయం సంభవించే రోజు ఏమేమి జరుగుతుంది అన్నది, ఉదాహరణకు ఆకాశం యొక్క ప్రస్తావనని తీసుకోండి, లేదా నక్షత్రాల ప్రస్తావనని తీసుకోండి. ఇక్కడ మీకు ఆయత్ నంబర్ 8లో చూస్తున్నారు, నక్షత్రాలు కాంతిహీనం అయిపోతాయి. అది వేరే సూరాల్లో వేరే ఒక మాట తెలుపడం జరిగింది. అయితే కొందరు అల్పజ్ఞానులు ఏమంటారు, అయ్యో ఒక చోట ఉన్నది పర్వతాలు ఎగిరిపోతాయి అని, ఇంకో చోట ఉన్నది పర్వతాలు నుజ్జు నుజ్జు అయిపోతాయి అని, ఇంకో చోట ఉన్నది పర్వతాలు లేకుండా మొత్తం నున్నటి భూమిగా అయిపోతుంది అని. ఏంటి ఈ విధంగా? మరో చోట ఉంది పర్వతాలు నడుచుకుంటూ వెళ్తాయి, పరిగెత్తుకుంటూ వెళ్తాయి. సోదర మహాశివులారా, ఇది ప్రళయం సంభవించే రోజు ఒకే రకంగా జరగదు. దాని యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. అందుకొరకే అల్లాహుతాల ఒక్కో చోట ఒక్కో విషయాన్ని, ఒక్కో చోట ఒక్కో విషయాన్ని, ఎవరు ఏ విషయం ద్వారా తమలో ఒక భయాన్ని, ఆందోళనను పెంచుకొని ఆ పరలోకం పట్ల నిజమైన విశ్వాసం వైపుకు వస్తారు అని ఈ విషయాన్ని గ్రహించండి మీరు. అందుకొరకే ఖురాన్ శ్రద్ధగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదివితే దాని యొక్క మాధుర్యం, దాని ద్వారా మన విశ్వాసం పెరుగుతున్నట్లు మనం స్వయంగా గ్రహిస్తాం. అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఆయత్ నంబర్ 8లో, ఫఇదన్ నుజూము తుమిసత్, ఆ రోజు నక్షత్రాలు కాంతిహీనమైపోతాయి. అంటే ఇప్పుడు వాటిలో ఏ వెలుగు ఉన్నదో అది మొత్తానికే లేకుండా అయిపోతుంది. మరియు వెలుతురు లేకుండా మొత్తం చీకటి సంభవిస్తుంది. మరో భావం ఇక్కడ దీనిది, ఇప్పుడైతే రాత్రి వేళ మనం ఇన్ని నక్షత్రాలు చూస్తున్నాం, కానీ ప్రళయం సంభవించే రోజు ఈ నక్షత్రాలన్నీ మాయమైపోతాయి, లేకుండా అయిపోతాయి. ఆ తర్వాత అల్లాహ్ తాలా ఆకాశం గురించి చెప్తున్నాడు. ఆకాశం బద్దలైపోయినప్పుడు, మరియు ఆ తర్వాత ఆయత్ నంబర్ 10లో పర్వతాలు తునాతునకలుగా చేసి ఎగుర వేయబడినప్పుడు, ఆకాశం గురించి కూడా ఇద సమా ఉన్ ఫతరత్ మరియు ఇంకా వేరే పదాలు కూడా వచ్చి ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు అందులో ఎన్నో స్థితులు, అందులో ఎన్నో సందర్భాలు, కొంతసేపు ఇలా జరుగుతుంది, ఆ తర్వాత ఇలా జరుగుతుంది ఈ విషయాలు. అయితే ఆకాశం మొత్తం బద్దలైపోయింది అల్లాహ్ ఆ ప్రళయం రోజున. మరియు ఈ పర్వతాలు వైదల్ జిబాలు నుసిఫత్, ఇంత బలమైనవి పర్వతాల్లో ఉన్నటువంటి రాయి, ఈ బండను మనుషులు ఉపయోగించుకోవడానికి పెద్ద పెద్ద మిషన్లు పెట్టి, క్రషర్, వాటి నుండి అవసరం ప్రకారంగా తెచ్చుకుంటారు కదా. కానీ ఆకాశం రోజున అల్లాహు తాలా యొక్క ఒక్క ఆదేశంతో ఏ మిషన్లు లేకుండా ఎక్కడికక్కడ మొత్తం నుజ్జు అయిపోతాయి. అల్లాహ్. అయితే గమనించండి, మనిషికి ఎదురుగా ఈ పర్వతాల లెక్క ఎంత అంటే, మనిషి చాలా చిన్నవాడు కదా ఈ పర్వతాల ముందు, ఈ ఆకాశం ముందు మనిషి చాలా చిన్నవాడు కదా. ఇంతటి పెద్ద బ్రహ్మాండమైన సృష్టిలో అల్లా ప్రళయ దినాన ఇంత పెద్ద మార్పు తీసుకొస్తున్నాడంటే, ఓ మనిషి నీ లెక్క ఏమిటి? నువ్వు ఏ విధంగా అల్లా మరోసారి పుట్టించలేడు, మరోసారి బ్రతికించలేడు అన్నటువంటి
అవిశ్వాస ధోరణికి ఎలా వెళ్తున్నావు? అల్లాహ్ యొక్క ఈ గొప్పతనాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం కావట్లేదా? ఈ రోజుల్లో తమకు తాము చాలా ఫుల్ పవర్ దేశాలము మేము అని ఎవరైతే అనుకుంటారో పెద్ద పెద్ద బాంబుల ద్వారా బెదిరిస్తూ ఉంటారు కదా. మీరు మేము చెప్పినట్లుగా నడవకుంటే మీపై బాంబులు వేస్తాము, మీ దేశాన్ని నశింపజేస్తాము అన్నటువంటి హెచ్చరికలు ఇస్తూ ఉంటారు ఈ రోజుల్లో. ఒక మనిషి ఈ లోకంలో ఇలాంటి కొన్ని విషయాల ద్వారా హెచ్చరించి ఈ విధంగా భయపెడుతుంటే ప్రళయం రోజు జరిగే ఈ విషయాలు మనం వింటూ మనలో ఏ మాత్రం మనసులో కొంచెం కూడా మనసు చలించకుండా భయం మనలో రాకుండా ఉంటే ఆలోచించండి, ఎంత పాషాణ హృదయులైపోతున్నాం మనం. మన యొక్క ఈ హృదయాలు ఎంత రాతి కంటే కూడా అధ్వానం, బండ కంటే కూడా అధ్వానంగా అయిపోతున్నాయి. ఈ సందర్భంలో నాకు అల్లామా ఇక్బాల్ రహమతుల్లాహి అలైహి గారి ఒక చిన్న ఒక పద్యంలోని గుర్తొస్తుంది. फूल की पत्ती से कट सकता है हीरे का जिगर, मर्द नादा पर कलामे नर्म नाजुक बेअतर. ఆ తర్వాత అల్లాహు తాలా ప్రవక్తలను హాజరుపరిచే విషయం ఆయత్ నంబర్ 11లో తెలిపాడు. ఇదర్ రుసులు ఉక్తితత్. ఈ విషయం కూడా ఒకసారి ఆలోచించండి. నేను పేర్లతో సహా కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ టాపిక్ వేరే వైపునకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశాన్ని నడుపుతున్నటువంటి మనిషిని ఎంత పెద్దగా భావిస్తారు. ఫస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ కంట్రీ అని పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు. కానీ ఏదైనా ప్రపంచపు న్యాయస్థానంలో ఓ నలుగురు పోలీసులు అతన్ని తీసుకెళ్లి న్యాయస్థానంలో అక్కడ బాక్సులో నిలబెట్టడం జరిగితే ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద మనిషిని కూడా ఏం నేరం చేశాడు, ఏం అతనిపై ఉన్న బాధ్యతను నెరవేర్చలేదు అని ఆలోచిస్తాం కదా. నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా. నేను మాటికి చెప్తూ ఉంటాను, మన బుర్రలో కొన్ని విషయాలు అర్థం కావాలి, దిగాలి అని నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను, కానీ 100% అవి ఒకే రకంగా ఉండడం తప్పనిసరి కావు. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తాము అయితే ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో అల్లాహ్ తర్వాత ప్రవక్తల కంటే గొప్పవారు, మంచివారు ఎవరు లేరు. కానీ ఇదర్ రుసులు ఉక్తితత్, ప్రవక్తలను కూడా హాజరు చేయడం జరుగుతుంది. ఒక సమయంలో అందరినీ హాజరుపరచడం జరుగుతుంది, వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మీపై ఏ ప్రచార బాధ్యత నేను వేశానో అది నెరవేర్చారా మీరు అని అల్లా అడుగుతారు వారిని. అల్హమ్దులిల్లాహ్, వారు నెరవేర్చారు, నిజంగా వారు చెప్పేస్తారు. అప్పుడు మనందరినీ అడగడం జరుగుతుంది. అప్పుడు మన సమాధానం ఏముంటుంది? మాదా అజబ్తుముల్ ముర్సలీన్, ఖురాన్లో ఉంది ఈ విషయం. కానీ ఏంటి, మనం శ్రద్ధగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కదా. ఒకసారి మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని నోటితో చదువుతూ ఉంటాము, కానీ దాని యొక్క అసలైన భావాన్ని గ్రహించే ప్రయత్నం చేయము. ఇదిగోండి, యౌమ యజ్మఉల్లాహు రుసుల ఫయఖూలు మాదా ఉజిబ్తుమ్. సూరా మాయిదా ఆయత్ నంబర్ 109 చూస్తున్నారా? ఏ రోజున అల్లా ప్రవక్తలందరినీ సమావేశపరిచి మీకు ఏం సమాధానం లభించింది అంటే, మీ జాతి వారి నుండి ఏం సమాధానం లభించింది అని వారిని అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సూరతు షుఅరాలో వయోమ యునాదీహిం ఫయఖూలు మాదా అజబ్తుముల్ ముర్సలీన్. సూరా మాయిదాలో ప్రవక్తల్ని ప్రశ్నించడం జరిగింది, మీ జాతి వారు ఏం చెప్పారు అని. ఇక్కడ ఆ రోజు అల్లా వారిని పిలిచి ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానం ఇచ్చారు అని అడుగుతాడు.
అయితే ప్రవక్తలు ఏం నేరం చేయలేదు. కానీ అల్లా ఇచ్చిన బాధ్యతను ఎంతవరకు వారు నెరవేర్చారు. మరియు సూర నిసాలో గనక మీరు చూస్తే ప్రవక్తలను సాక్షిగా తీసుకురావడం జరుగుతుంది. ఆ ప్రవక్తలందరిపై సాక్షిగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకురావడం జరుగుతుంది. సోదర మహాశయులారా, ఆ తీర్పు దినం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి. అందుకొరకే అల్లాహు తాలా ఆ తర్వాత ఆయతలో ఎందుకు ఈ అవిశ్వాసులు తొందరపడి, ఓ ప్రవక్త, నీవు ఏ రోజు గురించి మమ్మల్ని హెచ్చరిస్తున్నావో అది ఇప్పుడే హాజరుపరచు. ఇస్తాజిలూన్, తొందరపడుతూ ఉంటారు కదా. అల్లా అంటున్నాడు, లిఅయ్యి యౌమిన్ ఉజ్జిలత్, అది ఒక రోజు గురించి వాగ్దానం చేయబడింది. అది మీరు చెప్పినంత, మీరు అనుకున్నంత తొందరపాటులో మీ వద్దకు రాదు. అల్లా దాని గురించి ఒక సమయం అనేది నిర్ధారించి ఉన్నాడు. అది వస్తుంది. ఇక అల్లాహు తాలా సూరతుల్ ఖద్ర్లో, సూరతుల్ హాక్కాలో, సూరతుల్ జిల్జాల్లో, అల్ కారియా మల్ కారియాలో ప్రశ్న మళ్ళీ జవాబు వస్తుంది కదా. వమా అద్రాక మల్ కారియా, వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్, మల్ హాక్కా, వమా అద్రాక మల్ హాక్కా. ఆ విధంగా ఇక్కడ కూడా అల్లాహు తఆలా లిఅయ్యి యౌమిన్ ఉజ్జిలత్, లియౌమిల్ ఫస్ల్, వమా అద్రాక మా యౌముల్ ఫస్ల్, తీర్పు దినం ఏమిటో నీకేం తెలుసు. ఇక్కడ కూడా గమనించండి, ఒక్క మాటలో చెప్పేస్తే కూడా సరిపోయేది కదా. కానీ అటెన్షన్ చేయడానికి, ప్రజలు దీన్ని గ్రహించాలి, దీని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అని ఆ తర్వాత హెచ్చరించాడు. వైలు యౌమఇదిల్ లిల్ ముకద్దిబీన్, వైలు యౌమఇదిల్ లిల్ ముకద్దిబీన్, ధిక్కరించే వారికి. ఈ ధిక్కరణ దేని గురించి? వారు ఏ ఏ విషయాలను సత్యపరచాలో వారు పరచలేదో ధిక్కరించారు. అల్లా విషయంలో గాని, పరలోక విషయంలో గాని, మరియు ప్రవక్తల విషయంలో గాని, ప్రవక్తలు చెప్పే విషయాలను గాని సత్యంగా నమ్మి ఏదైతే ఆచరించాలో అలా ఆచరించకుండా వారు ఏదైతే ధిక్కరించారో దానికి బదులుగా వారికి వినాశనం తప్పదు. అల్లాహు తాలా నాకు, మీకు, మనందరికీ ఈ సూరా ద్వారా పరలోకం పట్ల అసలైన నిజమైన భయం మనలో పెంచుకొని దానిలో దాని ప్రకారం జీవిస్తూ సత్కార్యాలు చేస్తూ పాప కార్యాల నుండి దూరం ఉంచుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఏం ప్రశ్నలు లేవా మీ వద్ద? ఓకే, సరే, మంచిది. తర్వాత కానీ ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉండేది ఉంటే వారు ఈ నంబర్కి మెసేజ్ పెట్టవచ్చును. నా పాత నంబర్పై వాట్సాప్ బంద్ అయిన విషయం తెలిసిందే మీకు. అందుకొరకే కొత్త నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్పై మీరు మెసేజ్ పెట్టవచ్చు. సుబ్హానక అల్లాహుమ్మ, దుఆ చదవండి. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం.